ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనుంది సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఇక నుంచి అమలు చేయబోయే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించనున్నారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే సభల్లో పెండింగ్ సమస్యలు, పరిష్కార మార్గాలపై ప్రజలతో చర్చించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఇక నుంచి చేయాల్సిన పనులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే పనిలో ఉంది సర్కార్. ఇందులో భాగంగానే 99 డేస్ యాక్షన్ ప్లాన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామ స్థాయిలో చేసిన పనులు, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఇక నుంచి ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయబోతుందనే దానిపై సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది రాష్ట్ర సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలు సమస్యలు చెప్పేందుకు ప్రత్యేకంగా బాక్సులు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా గ్రామ సభల నిర్వహణ, వాటి విధి విధానాలపై కలెక్టర్లకు పలు సూచనలు చేసింది ప్రభుత్వం. ముందుగా ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభల్లో సీఎం మెసేజ్ వినిపిస్తున్నారు. గ్రామ సభల్లో ప్రజాప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలును వివరిస్తున్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇక జూన్ 2 నుంచి అమలు చేసే జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.